నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. హలో గైస్, మళ్ళా మనం చాలా రోజుల తర్వాత ఒక ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ రైడ్ పోతున్నాము. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇది కూడా ఏంటి అని అంటే మనము ఎప్పుడైతే మనం లాంగ్ రైడ్ స్టార్ట్ చేసినామో కర్ణాటక రైడ్, సో అదే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు హంపి. సో గైస్, క్విక్ బ్రేక్. సో రాయచూరుకి వచ్చినాం. రాయచూరు వరకు అయితే రోడ్ బాగానే ఉన్నది. బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో చేసిన కొన్ని క్లిప్స్ అయితే మీకు పెడతా ఆల్రెడీ. అండ్ మన బండి కండిషన్స్ ఒక్కసారి మనం చూద్దాము ఎట్లున్నాయి అనేది. అండ్ నా వెనుక కనబడుతుంది కదా, అది బ్రిడ్జ్, రాయచూరు బ్రిడ్జ్. సో రాయచూరు బ్రిడ్జ్ నుంచి కిందికి దిగిన తర్వాత ఇక్కడ ఆపుకున్నాం టెంపుల్ దగ్గర. కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. సో బల్ల కండిషన్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మనం ఆగింది. సో అక్కడ నుంచే కిందికి దిగినాం. అట్లా కిందికి దిగి ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. సో మనతో వచ్చిన బ్రోది బండి. హాయ్ గైస్, సో టైం వచ్చేసి 3:25 అవుతుంది. సో హంపీకి ఇంకా 82 kilometers దూరంలో ఉన్నాం. సో హంపీకి వచ్చే కంటే ముందు రాయచూరు దాటిన తర్వాత ఒక 20 kilometers తర్వాత అనుకుంటా రోడ్ ప్యాచ్ మాత్రం గలీజ్ అంటే గలీజ్ ఉంది, బేకార్ ఉంది. సో ఈ ఒక్క ప్యాచ్ తప్పితే తర్వాత ముందంతా బాగానే ఉందన్నారు. సో బాగా అంటే వీళ్ళ మీనింగ్లో ఎట్లున్నది అనేది నేను ఒకసారి చూపెడతా రోడ్. సో దాని తర్వాత మీరు మాట్లాడండి, ఇది బాగుందా లేదా అనేది మీకే తెలుస్తుంది ఎట్లుంది అనేది. సో ఒకసారి నేను చూపెడతా కెమెరా. సో ఇది వీళ్ళకి బాగుంది అనే రోడ్డు. మొత్తం ఇట్లనే ఉన్నది, ఒక్క దగ్గర కాదు, మొత్తం ఇట్లనే ఉంది. అండ్ ఇప్పుడే నేను రిఫ్యూల్ కూడా చేయించుకున్నా. సో మనతో ఉన్న ఇంకో కో-రైడర్ రిఫ్యూల్ కోసం ఆగిండు. సో ఈ రోడ్లో మొత్తం ఎట్లా అంటే ఇటు సైడ్ ఈ రూట్ ఉంది కదా, సో ఇటు సైడ్ తవ్వుతారు, మొత్తం బురద. ఇగో మీరు కావాలంటే ఆ షూస్ చూడండి, మొత్తం బురద. బండి కూడా మొత్తం బురద అయింది. సో బెటర్ ఎవరైనా వస్తే మాత్రం కొంచెం చూసుకొని రండి. వెహికల్స్ కండిషన్ ఏదైతే ఉందో అది చూసుకొని రండి. ఎందుకనంటే మొత్తం ఆఫ్ రోడే ఉన్నది. ఒక 20 kilometers అనుకుంటా, 20 to 30 kilometers మొత్తం ఆఫ్ రోడే. గలీజ్ అంటే గలీజ్. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో అవుతుంది. అండ్ మేము ఆల్రెడీ లంచ్ కూడా చేసేసినాము రాయచూరులో. సో ఇంకా చిల్లీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. చిల్లీ చికెన్ అయితే మొత్తం రబ్బర్లా అవుతుంది, ఎప్పటిదో అంత బెండు మొత్తం ఎండిపోయి ఉన్నది. సో ఫ్రిడ్జ్లో పెట్టింది ఇచ్చిండు. అండ్ బిల్ కూడా గట్టిగానే వేసిండు. కాకపోతే ఇంకేం చేద్దాం, తప్పదు. సో మనకి బండి పార్కింగ్ కావాలి, మంచి పార్కింగ్ ఉన్నది. సో ఆ హోటల్లో మేము తిన్నాము. సో వీళ్ళుంటే ఆ క్లిప్స్ నేను పెడతా ఉన్నాయేమో. అండ్ నేను ఎందుకు కెమెరా పెట్టుకొని బ్లాగ్ చేయట్లేదు అని అంటే, సో మనకు లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం చూద్దాం బ్లాగింగ్ అనేది రేపటి నుంచి. సో ఇక్కడ నుంచి మంచి రైడ్స్ అయితే వస్తాయి. సో కొంచెం బ్రేక్ తీసుకున్నా, నేను కొంచెం కాదు చాలానే బ్రేక్ తీసుకున్నా. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ అన్నీ. సో నేను తీసుకున్న స్టే ఇదే. సో మన బండి ఇక్కడ ఉన్నది. ఇప్పుడు బండి తీసుకుని వెళ్తున్నాం ఎక్స్ప్లోరింగ్కి. సో బ్రో బండి పైన ఏం ప్రాబ్లం. సో ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళొచ్చినాం టెంపుల్కి, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. వేరే ఎక్స్ప్లోరింగ్ పాయింట్స్. సో గల్లీలో ఉంటుంది టెంపుల్ అన్నమాట. సో ఇవన్నీ హోమ్ స్టేసే. లాంగ్ వీకెండ్ మేము అనుకుంటాము. సో ఇదంతా షాపింగ్ గల్లీ అండ్ హోమ్ స్టేస్. సో ఇక్కడ బ్యాగ్స్ కానీ బొమ్మలు కానీ స్టోన్తో చేసినాయి ఎక్కువ. సో తవరి నుంచి మళ్ళీ సింధనూరు వెళ్తుంది. సింధనూరు నుంచి మళ్ళీ రాయచూరు. చూపిస్తాను. అది యాక్చువల్ నా కొడుకు తీసుకున్నాడు. అది
ఇది వచ్చేసి మనకి ఇక్కడ టెంపుల్, ఇంకా మెయిన్ టెంపుల్ పక్క సందులోనే ఉంటుంది. సో మీరు ఎక్కడికి వచ్చినా హంపీకి వచ్చితే కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. సో ఈ టెంపుల్ ఉంది కదా, సో టెంపుల్ పక్కనే ఉంటుంది. సో చూడండి ఎంత రష్ ఉన్నది, చాలా రష్ ఉన్నది ఈ టెంపుల్లో. సో టెంపుల్ టైమింగ్స్ కూడా ఉంటాయి, 1 o'clock 1:30 క్లోజ్ ఇది టెంపుల్. టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రము టికెట్ ప్రైజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో 25 రూపీస్ టికెట్, స్పెషల్ దర్శనము, స్పెషల్ ఎంట్రీ ఇది. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో హంపి టెంపుల్లో ఈ టెంపుల్ని చాలా తక్కువ చూపెట్టినారు ఎవరైనా సరే. సో ఇక్కడ చూడండి, అక్కడ ఎలిఫెంట్ కూడా ఉన్నది, ఏనుగు. బ్రో అక్కడ ఎలిఫెంట్ ఉన్నది, నేను చెప్పినా కదా నిన్న ఉంటుందని, చాలా పెద్ద ఉన్నది. సో చూద్దాము. ఇంకోటి ఇక్కడ హంపీలో ఈ ఎలిఫెంట్స్ని పెట్టేది ఒకటి ఉంటుంది, సో అది కూడా చూద్దాము. అండ్ ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా వస్తారు హంపీకి. సో మనం లైన్ అయితే స్పెషల్ ఎంట్రీ లైన్ అయితే తీసుకున్నాము, 25 రూపీస్ అంట స్పెషల్ టికెట్. ఇక ఈ గోపురం చూడండి, అండ్ మెయిన్ గోపురం ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ చూపించాను కదా, సో అది మెయిన్ గోపురము. సో చూపించలేదో నాకు తెలియదు, బట్ చూపిస్తాం, అది చూపిస్తా. అండ్ ఇవన్నీ మండపాలు. సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి చాలా ఉన్నది, చాలా రష్ అయితే ఉన్నది. సో ఇది ఎంట్రన్స్ అనుకుంటా, ఇది మన లైన్కి, స్పెషల్ లైన్కి. సో వెళ్దాం. హంపి అనేది మొత్తం ఇదంతా రాజుల కాలంలో కట్టినది కాబట్టి, సో కొంచెం కొన్ని టెంపుల్స్ డిస్ట్రాయ్ అయినాయి, కొన్ని టెంపుల్స్ ఇవి ఉన్నాయి. సో చాలా వరకు అయితే డెవలప్ చేస్తున్నారు. సో నేను ఫస్ట్ హంపి వచ్చింది 2018లో 19లో, ఆ టైంలోకి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. అది ఫ్రీ లైన్, సో ఫ్రీ ఎంట్రీ, అది ఫ్రీ దర్శన్ లైన్ అది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ ఎంట్రీ. సో చూద్దాం. సో దర్శనము అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. సో ఇది మెయిన్ గుడి. సో ఇది మెయిన్ గుడి. దర్శనం అయిపోయాక ఇట్లా బయటకు వస్తారు. సో క్యూ అనేది ఇట్లా ఉన్నది మనకైతే ఇప్పుడు. మెయిన్ టెంపుల్ లోపల దర్శనం ఇప్పుడే అయిపోయింది. అండ్ దర్శనము అయిన తర్వాత ఫోటో అయితే తీయనీయలేదు. సో హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం అయితే. ఇంకా సైడ్ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే గోపురంది ఒక చిన్న హోల్లో నుంచి గోపురం నీడ అనేది రివర్స్లో పడుతుంది. సో అది మీకు చూపిద్దాం అనుకున్నా, చాలా మంది ఉన్నారు. సో ఇది అవుట్ గేట్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం బయటకు అనేది వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ నుంచి. సో ఇది మనకు బయటకు వెళ్ళే దారి. సో నిజంగా ఆ కాలంలోనైతే ఎట్లా చెక్కినదో తెలియదు. ఇది చూడండి, పెద్ద పెద్ద రాయల నుంచి. అండ్ ఇక్కడ చూడండి దేవుడు. సో ఇక్కడ మనకు కోనేరు ఉన్నది. సో కోనేరును కూడా కవర్ చేద్దాము. కోనేరు కవర్ చేసి టెంపుల్ దర్శనం అయిపోయాక మనం ఇట్లా పైన కానీ ఎక్కాలి. పైన ఎక్కిన తర్వాత ఇదంతా మండపాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ కాలంలో ఇవన్నీ పెద్ద మండపాలు ఉన్నాయి, ఇవన్నీ గుళ్ళే ఉన్నాయి. సో ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇదంతా. అండ్ ఇంకా పైన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో హంపి అనేది ఎట్లా ఉంటుంది అంటే ఏ టైంలోనైనా సరే ఎండ ఉంటుంది. సో చాలామంది స్కూల్ వాళ్ళు కూడా, స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. సో సారీ ఏమనుకోకండి, ఫుల్ కోల్డ్ అయిపోయింది నేను వచ్చేటప్పటికి. అండ్ సో నా వాయిస్ని అయితే బేర్ చేయండి ఈ వ్లాగ్కి. అండ్ ఇది మొత్తము మనము వచ్చే టెంపుల్ ఏదైతే ఉందో, మనం వెళ్ళిన టెంపుల్ ఏదైతే ఉందో, ఇది మొత్తం టెంపుల్ది పైనుంచి వ్యూ అనేది. అండ్ ఇంకా అక్కడ అంతా మొత్తం కొండలే ఉంటాయి. ఈ టెంపుల్ అనేది మొత్తం హంపి అనేది కొంచెం నేచర్కి దగ్గర ఉంటుంది. అండ్ ఏన్షియంట్ దానికి ఉంటుంది ఎక్కువ. సో ఇక్కడ నుంచి మనము ఇంకా వేరే ప్లేసెస్కి అనేది వెళ్దాము. సో ఇవన్నీ పైన ఎక్కుకుంటూ కూర్చుంటే మాత్రం ఈరోజు కాదు ఇది. సో ఇవన్నీ అప్పట్లో షాప్స్ అవన్నీ ఉన్నాయి. రథం. సో ఇక్కడ నుంచి రైట్ బ్రో మనకి. సో రథం చాలా పెద్దగా ఉంది కదా రథం. సో ఇట్లా ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో దీంట్లో నుంచి రావాలి. నిన్న నైట్ అంతా ఇదంతా తిరిగినాం మేము. సో మీకు టిఫిన్స్ కావాలంటే మాత్రం ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్
కావాలి అని అంటే మాత్రం చిన్న స్టాల్స్, లేదు అని అంటే ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే పైనకి వెళ్ళిపోయినాం అని అంటే మాత్రం ఒక 4 కిలోమీటర్స్ ఉండొచ్చు. 4 కిలోమీటర్స్ ఉంటే వెళ్తే మనకి హోటల్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం మనము. సో విఠల టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదంతా రూట్ అంతా ఇట్లానే ఉంటుంది, మంచి సీనిక్ ప్లేసెస్. ఇక్కడ మనకి లోకల్గా తిరగడానికి బైక్స్ రెంట్ ఉంటుంది అండ్ సైకిల్స్ కూడా రెంట్ ఉంటాయి. సో ఇట్లా వచ్చేసి మంచిగా తినచ్చు. ఇవన్నీ ఏన్షియంట్ టెంపుల్స్. సో ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మనం, ఇవన్నీ కవర్ చేయాలి మనం వెళ్తా ఉంటాం. సో అవన్నీ తిరగాల్సి వస్తుంది. ఇక్కడ వస్తాం మళ్ళీ మనం. మాత్రం ఓకే, ఈ రోడ్ అయితే ఓకే ఉంది. కాకపోతే నేను వచ్చిన బ్యాచెస్ నేను మళ్ళీ రిటర్న్లో అప్లోడ్ చేస్తాను, ఫోటో బ్లాగింగ్ చేసి అది పెడతా. సో ఇది విఠల టెంపుల్ ఎంట్రన్స్. సో చాలా మంది ఫోటోస్ అనేది ఇక్కడ దిగుతారు. సో ఎంట్రన్స్. సో వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో హంపి అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే కరెక్ట్గా ఒక 3 days తీసుకొని ఉంటే సెట్ అయిపోతుంది. సో వీళ్ళెవరో చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, అమ్మవారు మాల తీసుకున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పార్క్ చేయాలి, వెహికల్స్ అన్ని పార్క్ చేసి. సో వాళ్ళవి వెహికల్స్ ఉంటాయి, సో వాళ్ళు దాంట్లో తీసుకెళ్తారు. సో దానికి టికెట్ ఉంటుంది మనకి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ మనకు ఆటోలు కూడా దొరికిపోతాయి. అండ్ ఇక్కడ నన్ను అడిగినా కూడా మనం ముందే ఏదైతే హోటల్స్ ఉన్నాయో, సో హోమ్ స్టేస్, సో వాటి అడ్రస్ అనేది చెప్తారు. సో ఇట్లా మేము ఇక్కడికి వచ్చినాం ఫస్ట్. సో ఈ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి, బట్ ఇక్కడైతే ఏం లేవు టెంపుల్స్. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి పార్కింగ్. సో వెహికల్ అక్కడ పార్క్ చేసేసినాం మేము. అండ్ నేను చెప్పినా కదా వెహికల్ లైన్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ వెహికల్ లైన్ అనేది. సో ఇటు నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ లైన్ చూసిన కదా, ఈ రోజైతే కాదు ఇక లైన్ పడినామంటే, అందుకని చెప్పేసి డైరెక్ట్గా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా. సో అప్రాక్స్ ఒక 1/2 kilometer అట్లా ఉంటుంది, బట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏంటంట మజ్జిగ అదేమద్దు. ఆడ చూడండి, ఆ ఫారినర్స్ నడుచుకుంటూ పోతున్నారు. వాట్ ఈస్ దట్ టేస్ట్? విల్ హ్యావ్ టేస్ట్ 1 kilo. అక్కడ మండపం బాగుంటుంది అట్లా. ఈ రూట్ అనేది మస్తు ఉంటుంది, కానీ ఎండాకాలం వస్తే ఎండ పగిలిపోతుంది. ఇప్పుడే ఇంత ఎండ ఉన్నది. అరే ఇది ఇది బ్రీడింగ్ బ్రో, బ్రీడింగ్ హనీ తయారు చేస్తున్నారు ఇక్కడ. ఏమైనా తీసుకో, అవసరం లేదు. ఇక్కడికి వచ్చి తేనె ఉంటాడు. కొంటోళ్ళు కొంటారు మళ్ళా. లేదు ఇవి కాదు, ఇవి మన రిసార్ట్ లో వెహికల్స్ ఉంటాయి చూసినావా, ఓపెన్ ఆటోస్ లా ఉంటాయి అవి. కానీ ఆ లైన్ పట్టుకొని వాడు లిమిటెడ్ పీపుల్ ఎక్కించుకుంటాడు దాంట్లో. ఒక్కొక్క వెహికల్ అక్కడికి వెళ్ళాలి, డ్రాప్ చేయాలి, మళ్ళీ రావాలి. అక్కడ ఫుల్ కావాలి మళ్ళీ ఆడ వెహికల్. 50 అనుకుంటా. ఇదే వెహికల్. ఈ పెద్ద పెట్టిండి ఈసారి, చిన్న ఉండే దీంట్లో. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినాయి బ్రో. అంత ఇదే వెహికల్ తీసుకోపోయేది. కానీ నాకు తెలిసి నార్మల్గా నడుస్తేనే సరిపోతుంది. వచ్చేసినాం, దగ్గర దాకా వచ్చేసినాం. సో ఇట్లా రోడ్ అనేది ఇక్కడికే స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్ అదంతా. సో ఇదంతా పక్కన మొత్తం కొండలు.
అమ్మ ఆయాసం వచ్చింది బ్రో, ఆయాసం వస్తుంది. అక్కడ మధ్యన ఒక గుడి ఉంది కదా, అక్కడ చిన్న గుడి గోపురం లాగా, అది కోనేరు, వాటర్ ఉంటాయి దాంట్లో. సో అక్కడ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్. ఇది ఒక మండపం ఉన్నది ఇక్కడ. ఇది ఒక చిన్న కోనేరు ఉన్నది ఇక్కడ కూడా. సో కోవిడ్ టైంలో మాత్రం దారుణంగా ఉండే, అప్పుడు వచ్చిన కోవిడ్ టైంలో. ఎలక్ట్రిక్ బస్సులు అంతకుముందు చిన్న ఆటోస్ లా ఉండేవి, కొంతమంది పట్టేది. నాకు నచ్చింది ఏంటంటే అందులో ఫీమేల్ డ్రైవర్స్, ఫీమేల్ డ్రైవర్స్ అంటారు, ఆపరేటర్స్ ఫీమేల్. ఇదేంది ఇది? ఏందా అది? కుదురే అంటే యాక్చువల్లీ ఇది కదా హార్స్. అదే అనుకుంటున్నా నేనైతే. ఎన్ని హార్స్లు ఉన్నాయి? అదే హార్స్లు ఉన్నాయి, హార్స్ టెంపుల్ అనుకుంటా. సో టెంపుల్కి వెళ్ళే దాంట్లోనే ఇది ఉంటుంది. చెప్పిన ఫాలోవర్స్ చాలా మంది వస్తారు. లోపల దేవుళ్ళు ఎవరు లేరు బ్రో ఈ దాంట్లో. లోపల ఏం లేదు, ఖాళీ ఉంటుంది లోపల. అప్పట్లోనే చూడు, మొత్తం ఇది లైమ్ స్టోన్, ఇది స్టోన్ కాదు. ఇక్కడ నుంచి అన్ని షాప్స్, సో అన్ని అట్లా లైన్గా షాప్స్ ఉంటాయి. అక్కడ టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ మీరు చాలా సినిమాలు చూసింటారు. సో ఇదే టెంపుల్లో మనకి నోటు పైన ఏదైతే రథం ఉంటుందో, సో ఆ రథం అనేది ఉంటుంది. సో చాలా సినిమాలు మనకి షూటింగ్ అయినాయి. సినిమాలు అంటే ఇప్పుడు మన రవితేజ కూడా కిట్టు సినిమా అక్కడనే వచ్చింది. సో వెళ్ళి చూద్దాం, నడుద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి, అక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోయినాక అక్కడ పోయినాక కోనేరు కూడా చూపెడతాం మనకి. నేను చెప్పినా కదా కోనేరు అని. అక్కడ నుంచి ఇది వ్యూ. నాకు తెలిసి పాతకాలంలో వచ్చి దీనిలో కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళేటోళ్ళు కావచ్చు. అక్కడ కూడా ఉన్నది, అక్కడ కూడా మండపం ఉన్నది. అదే ఇవన్నీ చుట్టూ మండపాలు ఉన్నాయి బ్రో. అవును, దీపాల్లో కనిపిస్తున్నాయి. మాత్రం సూపర్ ఉన్నది. సో ఇదే టెంపుల్, విఠల టెంపుల్. విఠలనా విరూపాక్షనా ఏదో, బట్ ఇదంతా టెంపులే. సో ఈ టెంపుల్ మనకి చాలా సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. గుర్తుందా బ్రో? గుర్తొచ్చింది మన టెంపుల్ ఇది కనిపించింది చాలా సినిమాలలో. ఇవన్నీ అప్పట్లో మండపాలు ఉన్నట్టున్నాయి. డైరెక్ట్ లోపలికే. ఈ గుడి గోపురం సగం కూలిపోయింది, కానీ ఇది ఎప్పటి నుంచో అట్లనే ఉంటుంది. టచ్ డైరెక్ట్ ఎంట్రీ. గైడ్ అక్కడ ఇంకో టెంపుల్ ఏదో ఉన్నట్టుంది అప్పుడు. ఇక్కడే అదే టెంపుల్, సారీ రథం.
ఎక్కడ? సో ఇదే మనకి హంపీలో మెయిన్ ప్లేస్ టెంపుల్. హంపి అంటే మనకి ఇదే గుర్తొస్తుంది ఎప్పుడైనా. సో ఇవన్నీ టెంపుల్సే. అండ్ మనకి హంపీలో మెయిన్ ఫేమస్ ఉంటుంది, లోపలికి వెళ్ళనిస్తలేరు అక్కడ, దాని చుట్టూ ఏదో కడుతున్నట్టున్నారు. సో ఇది అంతకుముందు మనం ఎక్కేటోళ్ళు, దీని మీద ఇష్టపడి చేసేటోళ్ళు. సో ఇదే మనకి నోట్స్ పైన ఉండేది రథం. సో చూడండి మనకి ఇదే ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది హంపి అనగానే ఇదే గుర్తొస్తుంది చాలా మందికి. సో ఇదొకటి. అండ్ ఇక్కడ ఇవి ఏంది అని అంటే ఇది ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, పిల్లర్స్ కొడితే దీనిలో నుంచి మంచి మ్యూజిక్ అనేది వస్తుంది. సో ఆ టైంలోనే మనకి మొత్తం ఇట్లాంటి కల్చర్ ఉన్నది. సో చూద్దాం ఇదంతా మనము. ఇంకా హంపి బోర్ కొడతా అని చాలా మంది అంటారు, కానీ ఎందుకు బోర్ కొడుతుంది? హంపి చూసేది ఉన్నది చాలా ఉన్నది హంపిలో. సో లాస్ట్ టైం కొన్ని కవర్ చేయలేదు, ఈసారి కవర్ అనేది చేస్తున్నాము. అండ్ ఇక్కడ తెలుసు కదా, ఇది మ్యూజిక్ వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇవన్నీ చూడండి డిజైన్స్ ఇవన్నీ. సో ఆ కాలంలోనే మైన్యూట్ డిజైన్స్ కూడా పెట్టినారు. అండ్ ఇక్కడ టెంపుల్ ఉన్నది, లోపలికి వెళ్ళాలి. సో మనోడు వెళ్ళినట్టున్నాడు, ఒకసారి చూద్దాం పెళ్ళి. సో ఇప్పుడే అన్ని కొంచెం ఫోటో సెషన్ అనేది జరిగింది, మనం మళ్ళీ ముందుకు నడుస్తున్నాం. చలో. ఏంటి లైట్స్ బ్రో, అవి నైట్ లైటింగ్ వస్తుంది దానిలో నుంచి. ఈయనే కొట్టు, పిల్లర్ని కొట్టు బ్రో. మనము లోటస్ మహల్ కూడా వచ్చేసినాము. సో ఇదే లోటస్ మహల్. బేసికలీ ఇది హంపీలో మొత్తము క్వీన్స్ సంబంధించింది. సో అక్కడ కూడా ఉన్నది, అది క్వీన్స్ బేస్మెంట్ ఏరియా ఇదంతా. సో లోపలికి ఉంటుంది ఇదంతా. ఇట్లా వెళ్దాం. ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. లంచ్ కూడా మేము చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ లైక్ 5 అవుతుంది అనుకుంటా, 4:35 అవుతుంది. ఎక్స్ప్లోరింగ్ అనేది చేస్తున్నాం, కానీ కొంచెం ఎండ వల్ల గట్టిగా ఉంది, ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. సో ఇటు ఇంకో వే ఉన్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతా, ఛార్జింగ్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, సో హంపి నుంచి ఆల్రెడీ బయలుదేరినాము. సో 6 o'clockకి బయలుదేరినాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 ఎంతనో అవుతుంది సంథింగ్. కానీ మంచిగా కవర్ చేసినాం డిస్టెన్స్ అనేది. సో మళ్ళీ సేమ్ హోటల్లో తినడానికి అనేది ఆగినాము. సో చూద్దాము ఇంకెంత టైం పడుతుందో. మ్యాక్సిమం వీలైనంత డిస్టెన్స్ అయితే కవర్ చేయాలి తొందరనే, బికాజ్ ఆఫీస్లో ఉన్నాయి అందరికీ. ఇప్పుడు బ్రోకి ఆఫీస్ ఉంది, నాకు ఆఫీస్ ఉన్నది. సో చూద్దాం ఎట్లుంటుందో. సో చూపెడతా హోటల్ అనేది ఎక్కడ ఆగినాం అనేది. రాయచూర్లో ఉన్న ప్రజెంట్ అయితే. సో రాయచూర్ నుంచి ఇంకా మొత్తం మన బార్డరే, తెలంగాణ బార్డరే. సో యా, ఇదే హోటల్ మనం ఆగింది. సో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే తిన్నాం. సో ఇదే హోటల్ మనం తిన్నది. అండ్ అక్కడ వచ్చేసి మన బైక్స్ ఉన్నాయి.